ఇంకేం మాట్లాడకం. ఏం మాట్లాడాలన్నా యమజతో మాట్లాడు. బయటికి వెళ్ళు ప్లీజ్. నీకిప్పుడు రెండే దారులున్నాయి. ఒకటి నోరు మూసుకొని పెళ్లి చేసుకోవడం, రెండు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా, మాటలతో మరపించిన మనసున వేదన తీరేనా, విధి శోధన ఆగేనా, కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా. తనువే గాయాల గాన మురళి అయినా మది మౌన రాగరవళి, ఉరిమే మేఘాలు చూసి కదిలి. తనంతట తానే అన్ని గుర్తు తెచ్చుకోవాలి. మనం బలవంతంగా పని చేస్తే తన ప్రాణానికే ప్రమాదం. కంటికి జోలగ మారేనా, ఎదగోలలు ఆగేనా, కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా. అత్తయ్య వద్దమ్మా, అర్జున్కి నిజం చెప్పొద్దు అని అడగడానికి వచ్చినట్టయితే నన్నేం అడగొద్దు. ఈ ఒక్కరోజు నా మాట వినండి. ఇక్కడ ఏం జరిగినా మీరు పట్టించుకోవద్దు. అంటే ఎవరో వచ్చి కావేరే నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే నోరు మూసుకుని ఊరుకోవాలా? నా కోడలు గురించి ఒకడు తప్పుగా మాట్లాడుతుంటే నేను భరించాలా? నేను ఒప్పుకోనని చెప్పాను కదా నీకు. ఈ ఒక్కసారికి నేను చెప్పే మాట వినండి. ఇప్పుడు మనం ఏమాత్రం తొందరపడ్డా అర్జున్ బాబు ప్రాణానికి ప్రమాదం. దయచేసి నా మాట వినండి అత్తయ్య. ఏవీ పట్టించుకోకుండా ఉండండి. కావేరి, నీకొక విషయం అర్థం కావట్లేదు. కోడలంటే మనిషి కాదు, ఇంటి పరువు. తరతరాలుగా మూట కట్టుకుంటూ వస్తున్న వంశ ప్రతిష్ఠ. ఎవరో పరాయివాడొచ్చి నా కోడల్ని ప్రేమిస్తున్నానంటే చూస్తూ ఊరుకుంటానా? అర్జున్కి బాలేదు కాబట్టి తను ఊరుకున్నాడు, కాని అత్తగారిగా నేను ఊరుకోనమ్మా. అత్తయ్య, ఇప్పుడు మనం అవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో లేము. యమజ మనల్ని పద్మవ్యూహంలో ఇరికించింది. దీని నుంచి ఎలా బయటపడాలా అని మాత్రమే ఆలోచించాలి. కావేరి పొన్ను, అన్ని ఆవేశపడ్డంలో అర్థం ఉంది. కోడలికి ఇలాంటి పరిస్థితి వస్తే ఏ అత్తగారైనా ఇలాగే రియాక్ట్ అవుతుంది. కాకమ్మా, మీరు ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నారు, నేను రాబోయే ప్రమాదం గురించి మాట్లాడుతున్నాను. మీరిద్దరూ దయచేసి సైలెంట్గా ఉండండి, లేకపోతే మనమందరం ప్రమాదంలో పడతాం. కావేరి, అర్జున్కి ప్రమాదమని యమజ ఆడించినట్టల్లా ఆడదామా? అక్కర్లేదత్తయ్య, ఏం చేయాలో నేను చూసుకుంటాను. మీరు మాత్రం సైలెంట్గా ఉంటానని నాకు మాటివ్వండి. అర్జున్ బాబుకి నిజం చెప్తే నా మీద ఒట్టే అత్తయ్య. కావేరి,
ఈరోజు మీరు ఏం జరిగినా మౌనంగా ఉండాలి, లేకపోతే నేను చచ్చినంత ఒట్టు. అమ్మా, కావేరి, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు కావేరి. నేనంతా చూసుకుంటానత్తయ్య. అయ్యో, ఓకే ఓకే అండి, మేము రెడీగానే ఉన్నాం. అత్తయ్య గారు, వెంకీ వాళ్ళు బయలుదేరారంట, కాసేపట్లో వచ్చేస్తారు. కావేరిని రెడీ చేశారా? తను రెడీ అవుతుంది అల్లుడు గారు. మీ అమ్మగారు కాకి రెడీ చేస్తున్నారు. సరే, త్వరగా రెడీ అయ్యి రమ్మని చెప్పండి. అలాగే. కావేరి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆలోచించుకో. అత్తయ్య, మీరు మళ్ళీ మొదటికి రాకండి. కాసేపు మీరు ఊరికే ఉండండి. కావేరి పొన్ను, ఇది చాలా ఘోరమైన విషయం. పెళ్ళైన ఆడదాన్ని భర్తే పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టడం మహాపాపం. అర్జున్ బాబుని పిలిచి నిజం చెప్పేద్దాం. కాకమ్మా, అర్జున్ బాబుకి ఇప్పటికిప్పుడు గతం గుర్తు చేయడం అంటే ఆయన ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టడమే. దానికంటే నేను ప్రాణాలు తీసుకోవడం చాలా మంచిది. చెప్పు, తీసుకోమంటావా? కావేరి పొన్ను, అవును కాకమ్మా, నా కళ్ళ ముందే ఆయన ప్రమాదంలో పడడం కంటే నేను చచ్చిపోవడమే మంచిది. కాకి, వదిలే. ఏం చేయాలో కావేరికి తెలుసు, మనం చెప్పనక్కర్లేదు. కావేరి, ఎడబాటనేది సీతారాములకే తప్పలేదు. అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా వాళ్ళు కలిసే ఉన్నారు. ఎందుకంటే వాళ్ల శరీరాలు వేరైనా మనసులొక్కటే. మీరిద్దరు కూడా మా దృష్టిలో సీతారాములే. అందుకనే ఇంత ప్రయత్నాలు చేస్తున్నాం. అంతేకాని నా బిడ్డ ప్రాణం మీదకు తేవాలనో నీ ప్రాణం తీయాలనో మా ఉద్దేశం కాదు. అవును కావేరి, మీరిద్దరూ ఎప్పుడు కలిసే ఉండాలి. కలిసే ఉంటాం కాకమ్మా. మా ప్రేమ నిజమైనదే అయితే అదే మమ్మల్ని కలుపుతుంది. ఏమజా, కావేరి నా దగ్గరికి వచ్చి ఈ పెళ్లి వద్దు అంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తే ఎందుకు వద్దంటుందో నాకేం అర్థం కావట్లేదు. పైగా ఆ విషయం చాలా బాధగా చెప్పింది. కావేరి సంగతి మీకు తెలియదే ఉందండి. వాళ్ళమ్మంటే తనకి చాలా ఇష్టం. పెళ్ళైతే వాళ్ళ అమ్మను వదిలిండాలని ఫీల్ అవుతుంది. అంతేనా? దానికి పెద్ద ఆలోచించేదేముంది? మీ అమ్మగారు మనతో ఉన్నట్టే వాళ్ళ అమ్మగారు వాళ్ళతో ఉంటారు.